అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈ రోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే చంద్రమంగళ యోగం గురించి తెలుసుకుందామండి. మనం ఆల్రెడీ చాలా పెట్టింటామండి, కానీ దాని మన యోగం పేరు అయితే పెట్టలేదు. ఇక నుంచి వచ్చే వీడియోస్లో మీకు యోగం పేరు అయితే పెడతారండి. దీన్ని మనము చంద్రుడు ప్లస్ కుజుడు గ్రహ చేరిక అని చెప్తాము. ఇది మనం ఇంతవరకు పెట్టలేదు మన ఛానల్లో, ఇప్పుడు పెడుతున్నామండి. చంద్రుడు ప్లస్ కుజుడు గ్రహ చేరుకుంటే దాన్ని ఏమంటామంటే చంద్రమంగళ యోగము అంటారండి. ఈ చంద్రమానం మంగళ యోగం అంటే ఏం సార్ నాకు బెనిఫిట్ అంటే ల్యాండ్, హౌస్, వెహికల్స్ ఈ మూడు మన దగ్గర ఉంటాయనేట్టుగా అర్థం అండి. అంతే అండి, ఒకటే పాయింట్. ఓకేనండి, యోగం ఉన్న వారికి మీ గ్రహ చేరిక మీ D1 చాట్లో ఉన్నట్టయితే మీకు ల్యాండ్, హౌస్, వెహికల్స్ మీకు భంగం లేదు, మూడు మీకు ఉంటాయి అనేట్టుగా అర్థం అంటే దానికి అంతే, ఒకటే మాట, అంతే అండి. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దామండి వచ్చి. మన గ్రహ చేరిక రూల్స్ తెలుసండి. చంద్రుడు ప్లస్ కుజుడు ఒక D1 చాట్లో ఉన్నది గ్రహ చేరిక అవుతుంది. తర్వాత కుజుడు చంద్రుడు పరస్పర దృష్టి ఉండాలండి దీనికి ఇక్కడ. ఓకేనండి, వేరే వేరే దృష్టి కాదు, పరస్పర దృష్టి అంటే కుజుడు చంద్రుని చూడాలి, చంద్రుడిని కుజుడు చూడాలండి. అట్లా ఉంటేనే దీని యోగం కింద తీసుకుంటామండి. తర్వాత మూడోది వచ్చేసి దృష్టి అండి, డిగ్రీస్ ప్రకారంగా తీసుకుంటాము. కుజుడు డిగ్రీ, చంద్రుడు డిగ్రీ, చంద్రుడు డిగ్రీ, కుజుడు డిగ్రీ. తర్వాత వచ్చేసి నక్షత్ర పరివర్తన తీసుకుంటామండి. చంద్రుడి నక్షత్రంలో కుజుడు, కుజుడు యొక్క నక్షత్రంలో చంద్రుడు ఉన్నట్లయితే మనం దాన్ని గ్రహచర కింద తీసుకుంటాం. మెయిన్ ఇక్కడ రెండే మెయిన్ మీకు అర్థం అవుతుందండి. D1 చార్ట్లో గ్రహ చేరిక ఉండాలి, తర్వాత వచ్చేసి కుజుడు చంద్రుడు యొక్క దృష్టి పరస్పరంగా ఉండాలండి. ఈ రెండు ఉంటేనే అవుతుందండి. ఏంటి సార్ ఫలితాలంటే, ఫస్ట్ చూడండి సార్, ఎందుకు ల్యాండ్, హౌస్, వెహికల్ చెప్పానంటే మీకు వచ్చేసి ఎలా చెప్తున్నారు సార్ మీరు, లాజిక్ ఏంటి అంటే చూడండి సార్, కాలతత్వ పురుష ప్రకారము మనం చూడండి ఇక్కడ 1 2 3 వేసుకుంటే 4వ స్థానం కర్కాటక రాశి, దీని అధిపతి ఎవరండి? చంద్రుడు అనమాట. మన చంద్రుడు ఇంపార్టెంట్, అదనమాట. ఇప్పుడు కాలతత్వ పురుష ప్రకారంగా 4వ స్థానం అధిపతి చంద్రుడు అండి. తర్వాత కారక గ్రహం కుజుడు అంటేనే హౌస్ అండి. కుజుడు అంటేనే రెడ్ గా, ఇది ఎర్ర ప్లాంట్ కదండి. కుజుడుకు సంబంధించిన కారకత్వం అంటే నిప్పు అంటాం కదండి. నిప్పు ఎర్రగా ఉంటుంది, ఇటుక పిల్ల ఎర్రగా ఉంటుంది, ఇంట్లో ఎర్రగా ఉంటుంది, పోలీస్ బిల్డింగ్ రెడ్ కలర్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, కుజుడు అంటే మనకు రెడ్ కలర్, దాని మనం ఫైర్ అంటామండి. అప్పుడు ఫైర్, అప్పుడు మనకు ఇల్లు కట్టుకోవాలంటే ఇటుక ఉండాలి కాబట్టి చంద్రుడు కావాలి. అప్పుడు కుజుడు ప్లస్ చంద్రుడు కాబట్టి ముఖ్యమైన అన్నమాట. తర్వాత కుజుడు అంటే ఏంటంటే మిషన్ కదండి, ఇంజనీరింగ్ చదవాలన్నా మిషన్ కదండి. ఈ మూడిట్లో ఉన్నాయి చూడండి, ల్యాండ్, హౌస్. ఇప్పుడు కొన్ని భూమి కొంతవరకు తగ్గితే కొంచెం భూమి కూడా మట్టి కూడా ఎర్రగా ఉంటుంది కదండి. అది అగ్రికల్చర్ ల్యాండ్ కూడా అని చెప్తాం అనమాట మనం. అప్పుడు ల్యాండ్, హౌస్, వెహికల్స్ ఈ మూడు ఉంటాయండి ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటుందని మనం లోపల చూద్దామని చెప్తాను వచ్చేసి. మెయిన్ గా ఈ కుజుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నదో ఆ గ్రహ కారకత్వ వేగం మరియు కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బేసిక్ కొంచెం కోపం ఉంటుంది అన్నమాట. చంద్రుడు ప్లస్ కుజుడు ఉన్న వాళ్ళకి కొంచెం కోపం కొంచెం ఎక్కువగా ఉంటుందండి, అది మనం నోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ చంద్రుడు అంటే ఫుడ్ కదండి. అంటే ఈ గ్రహ చేరుకున్న చంద్రుడు అంటే ఫుడ్, కుజుడు అంటే వ్యవసాయం అనమాట. ఈ గ్రహ చేరుకున్న వాళ్ళకి వ్యవసాయం చేయాలని చాలా ఆశ ఎక్కువగా ఉంటుందండి. చూడండి, వీళ్ళకి వచ్చేసి ఫుడ్, ఆల్ ఈటబుల్ ఐటమ్స్ వ్యవసాయం చేసి పండించుకోవాలనుకుంటారు అనమాట. ఈ గ్రహ చేరుకున్న వాళ్ళు ఇంట్లో పురుగులు అవి ఇవి అన్నీ ఉంటాయండి. వచ్చేసి వ్యవసాయం చేసే భూమి ఎట్లుంటుందో అట్లుంటుందా అంటే వ్యవసాయం చేసే దగ్గర వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటారండి. ఉంటుంది ఖచ్చితంగా, ఎటువంటి డౌట్ లేదనమాట. వ్యవసాయం చేయాలని ఎక్కువ ఆశ ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలని ఆశ ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే దాని ముందర పార్కింగ్ ఉంటుంది కదా సార్, ఒక పార్క్ లాగా ఒక చెట్లు ఉంటాయి కదండి. ఇంటి ముందర చెట్లు ఎక్కువ ఉండి ఇల్లు చిన్నగా కట్టుకునే వాళ్ళందరికీను కుజుడు ప్లస్ చంద్రుడు వస్తుందండి, గుర్తుపెట్టుకోండి మీరు. ఒక ఫామ్ హౌస్ అని చెప్తాం కదా సార్ వచ్చేసి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఉందండి, కుజుడు ప్లస్ చంద్రుడు వాళ్ళకి గ్రహ చేరుకుంది అనమాట. వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంది అనమాట. అలా ఉంటుంది వాళ్ళకు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. వీళ్ళు తోటలో ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, ఇంట్లోనే చెట్లు పెంచుకుంటారు. సపోజ్ వీళ్ళు బయట అపార్ట్మెంట్ ఉండారు అనుకోండి, చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, మనీ ప్లాంట్, చిన్న చిన్న చెట్లు, ఆ చెట్ల నీళ్ళు బాల్కనీలో పెట్టుకుంటారండి. అదనమాట వీళ్ళకు. మెయిన్ గా చూడండి, ఏ గ్రహ చేరికైనా సరే సార్, కేంద్రంలో 1 4 7 10లో కానీ త్రికోణంలో ఉంటే దానికి బలం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఈజీగా దొరుకుతుంది అనేట్టుగా అర్థం. దానికోసం మనం ప్రయత్నిస్తాము. ఈ 3 6 8 12లో ఉంటేనా అది దొరకడం చాలా కష్టం సార్. మనం కేవలం అది మనకు 25% మనకు ఉన్నట్టుగా ఫీల్ అవుతాం సార్. వచ్చేసి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. 3 6 8 12లో అంటే కొంచెం ఇది కష్టపడాల్సి వస్తుంది అనమాట అర్థం. మిగతా దాంట్లో అంటే కొంచెం 50% అనుకో, 2 11లో ఉంటాయి, అంతే అంతే. ఇది ఎప్పుడు సార్ మెయిన్ మనకు ఫలితం ఇస్తుందంటే ఈ యొక్క దశాంతర దశలో వచ్చేసి చంద్రభుక్తి కానీ కుజుడు అంతరం కానీ, కుజుడు భుక్తి కానీ చంద్ర అంతం కానీ, అంటే ఈ యొక్క దశలో కుజుడులో కానీ చంద్రుల్లో కానీ ఈ యొక్క దశాంతర దశలో అయితే మనకు ఈ గ్రహచర్య మనకు ఫలితాలు ఇస్తుంది అనేసి మనం చెప్పవచ్చు, అంతేనండి. మనకి ఇప్పుడు మూడు ఉన్నాయి కదా సార్, ల్యాండ్, హౌస్, వెహికల్. అంటే మనం ఇక్కడ చూడండి, ఈ మూడిట్లో ఏది ఎక్కువ తీసుకుంటాం సార్ మేమంటే, ఇప్పుడు కుజుడు ఇక్కడ చూడండి, ఇక్కడ
వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇది వచ్చేసి భూతత్వ రాశి అండి. అంటే ఇది స్థిర రాశి, అంటే వీళ్ళకు ల్యాండ్ ఎక్కువ కొనుక్కోవాలని ఆశ ఎక్కువగా ఉంటుందండి, ల్యాండ్. ఓకేనండి. అదే కుజుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, ఇది వచ్చేసి శరరాశి కదండి మేషరాశి. వీళ్ళు ఏమనుకున్నంటే శరరాశి అంటే స్పీడ్ గా ఉంటుంది, అంటే వెహికల్. సో వెహికల్స్ కావాలని కోరుకుంటారండి, పెద్ద పెద్ద వెహికల్స్, కంపెనీ బ్రాండెడ్ వెహికల్స్, BMW, ఆడి కార్లు, పెద్ద పెద్ద కార్లు ఉండేటప్పుడు కుజుడు చూడాలి శరరాశిలో ఉన్నాడా స్థిర రాశిలో ఉన్నాడా. లేదు సార్ నాకు వృషభ రాశి ఉన్నాడు అనుకోండి, వెహికల్ ఉంటుంది, హోమ్ ఉంటుందండి. ఓకేనండి. వెహికల్ ఉంటుంది, హోమ్ రెండు ఉంటాయి వచ్చేసి. వెహికల్ ఉంటుంది, హౌస్ రెండు ఉంటాయి అనమాట. అది ఇంపార్టెంట్ అండి. చూడాలి మనం కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో ఇంపార్టెంట్ అండి వచ్చేసి. ఇప్పుడు చూడండి చాలా మంది కొంతమంది భూస్వాములు ఉంటారు కదండి, 100 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం భూములు ఉన్నాయి సార్ మాకు అనే వాళ్ళందరికీ కుజుడు వాళ్ళకు స్థిర రాశిలో ఉంటాడండి. అంటే ఇది సరరాశి, ఇది స్థిర రాశి. తర్వాత వృషభ రాశి అండి, తర్వాత సరరాశి, ఇది స్థిర రాశి అండి సింహరాశి. మళ్ళీ వృషభ రాశి, మళ్ళీ స్థిర రాశి, స్థిర రాశి. సో ఇక్కడ వృశ్చిక రాశి అండి, ఇక్కడ కుజుడినే ఉంటారండి వచ్చేసి అట్లా అనమాట. మళ్ళీ కుంభరాశి స్థిర రాశి అండి. ఈ రాశిలో ఉండే వాళ్ళు కుజుడు ఉండే వాళ్ళకి ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకు ఉంటుందంటే అర్థం అండి. మళ్ళీ చెప్తాను, ఎక్కడెక్కడ ఎక్కువ రోజులు భూములు ఉంటాయంటే మీకు లాంగ్ టైం వచ్చేసి స్థిర రాశి చెప్తానండి. మేషరాశి, మళ్ళీ వృశ్చిక రాశి, అంతే అండి. 4 ఇట్లో కుజుడు ఉంటే ఎక్కువగా ఉంటుందండి. అన్నిట్లో బెస్ట్ ఆన్సర్ అంటే వృషభ రాశిలో కుజుడు ఉన్న వారికి ఎన్నో సంవత్సరాల వరకు వాళ్ళ భూములు ఉంటాయండి, ఎప్పుడూ ఉంటుంది అన్నమాట, స్థిరంగా ఉంటుందండి వాళ్ళకు. అది అర్థం అనమాట. సో ఈ గ్రహచర్య కొన్న వాళ్ళు ఎవరైనా కింద కమెంట్ చేయండి, మీకు ఆస్తులు ఉన్నాయా లేవా, ల్యాండ్, హౌస్, వెహికల్ అనేసి. ఆ యొక్క దశ అంతర్దశలో ఖచ్చితంగా మీకైతే మంచి ఫలితాలు జరుగుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎవరికైనా జ్యోతిష్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ అనేది చూడండి. మనం చెప్పింటాం సార్ ఇక్కడ కుజ దశలో వచ్చేసి ఎలాంటి ఫలితాలు, కుజ దశా ఫలితాలు చెప్పింటాం అన్నమాట. కుజుడు చంద్రుడి గురించి మనం ఈ యొక్క దీంట్లో అంత ఉన్నాయండి వచ్చేసి ప్లానెట్ కంజంక్షన్ చెప్పాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జ్యోతిషం యాప్ చూసి నేర్చుకోవాల్సిందిగా చెప్తున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.